నేను మీ శ్రీవల్లి ఇయాల మంచి మంచి ముచ్చట్లతోని మీ ముంగటికి వచ్చిన చలో ఇక షురు చేద్దాం ముందుగాల ముఖ్యాంశాలు అటెన్క పెద్ద వార్తలు చూద్దాం వలస నాయకులను తరిమి కొడతానంటన్న మలయ మామ చలివెడుతుంది గురి పైలంగుండుర్రి మరి 3 నౌకర్లు పట్టింది అక్క ఐఏఎస్ అవుతుందంట పక్క పురుగుల మందు తాగిన మాజీ సర్పంచ్ కావాలనే వేసిండ్రట పక్కా స్కెచ్ లింగాన్ని ఎత్తుకపోయిండ్రు దొంగలు భక్తులకు అరెస్ట్ చేసిండ్రు పోలీసులు గంగెత్తుకు పెట్టిన స్కానరు భలే ఉందంటారు అందరూ ఇక మా మలయ మామను పిలుద్దాం మామా ఓ మామా ఏం చేస్తానవే శిశి ఏం బతుకులో ఏం పడపో సిగ్గుశరం ఉంటే మా పార్టీలోకి వెళ్ళాలని వెళ్ళిపోవాలి లేకపోతే మా పార్టీ సభ్యత్వం తీసుకొని మేము చెప్పినట్టు వినాలే మోతవారి మళ్ళేదో పంచాయతీ ముందటేసుకున్నట్టున్నాడు కదా మామా ఇవాళ కూడా వార్తలు పట్టుకరామానే ఇక అన్నే తిరుగుతావా ఏందే పోరి అరే చలికాలంలో పరిచయం పట్టినట్టు ఏమైనా నువ్వు న్యాయం పడే పడతావేమే అరే ఊరికే నేనే ఎండలో తిరిగి వార్తలు పట్టుకురావాలా నువ్వే మంచిగా కడుపులో సల్ల కదలకుండా వేసి రూమ్ లో కూర్చొని బాతకాన్ని కొట్టుకుంటుంటావా మామా నీకు నన్ను దిట్టుడి మీద ఉన్న శ్రద్ధ పని మీద ఉంటే మంచిగానే ఉండు గాని ఇంతకు ఎవరి మీద ఒంటికాల మీద లేస్తాను ఏంది సంగతి ఆఫీస్కి వస్తానవా లేదా అబ్బా బుజ్జి మా నియోజకవర్గంలో మా చేయి పార్టీ కార్యకర్తల మీటింగ్ ఉన్నదే జరగ అక్కడ దాకా పోయి వాళ్ళ సంగతి ఏందో అరుచుకునత్తా కొంచెం ఓపిక పట్టు ఏంది మామా అంత పిస పిస మాట్లాడతాను మీ పార్టీదే కదా మీటింగ్ అనబడుతుంది మళ్ళీ వాళ్ళు అరుచుకుంటా అన్నావు కోపదీసి పార్టీ మారుతాను అయింది గా పని అయితే చెయ్యకు అరే నేను పార్టీ మారుడు కాదే బుజ్జి మేము అధికారంలో లేనప్పుడు మమ్మల్ని కేసుల పాలు చేసిన వాళ్ళు మేము అధికారంలోకి వచ్చినాక వాళ్ళు మా పార్టీలోకి వచ్చి మళ్ళీ గాల్లే మా మీద పెత్తానని చెప్తాను అందుకే గాళ్ళ సంగతి అరుచుకుందామనే పోతాను వాళ్ళు పార్టీలకు వచ్చినంత మాత్రాన మీ మీద పెత్తనం ఎందుకు చేస్తారు చెప్పు అన్ని బాధ్యతలు మీకే ఉంటాయి కదనే మీరే సీనియర్ నాయకులు కాబట్టి నామినేటెడ్ పదవులు పార్టీ పదవులు మీకు ఇచ్చినాకనే వాళ్ళకి ఇస్తారు ఇక అందరు కలిసి పని చేసుకుంటే పార్టీ బలంగా ఉంటది కానీ లొల్లి పెట్టుకుంటే ఏమొస్తుంది అరే మేము గట్లనే అంటానే కలిసిమెలిసి పని చేసుకుందామని కానీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన భూ కబ్జాలు దందాలకు సంబంధించిన కేసులు మేము పెట్టినాం కదా గది మనసులో పెట్టుకొని వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉండక మా పార్టీలకు వచ్చి ఇప్పుడు మా మీద కేసులు పెట్టి ఇప్పుడు కూడా మమ్మల్ని తొక్కుతానే అంటేనేమో మీ నాయకుందైనా ఏం పద్ధతి అన్నట్టు అవినీతి పరుడని మీరు కొట్లాడిన నాయకుడిని పార్టీలకు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టుడు ఏంది సరే అత్తే వచ్చిందని పోనీ అని ఊకుంటివి కానీ వాళ్ళు పార్టీ సభ్యత్వం తీసుకోరాట కండవ కప్పుకోరాట మాతో కలిసి పని చేయరాట ఇంట్లో తలకాయ చూస్తాను ఇంకో దాంట్లో తోక చూస్తాను పైగా మేము కాంగ్రెస్ పార్టీని గడ్డు కాలంలో ఉన్నప్పుడు భుజాల మీద మోసిన మా సీనియర్ నాయకుల మీద ఎక్కిపెత్తానని చెప్తాను ఇంతే ఎంతవరకు కరెక్ట్ చెప్పు నువ్వే అందుకే వలస నాయకుల బాధితులం ఎవరెవరమైతున్నామో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలల్లో మేమందరం ఒక్కటై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని వలస నాయకులకు గట్టిగానే బుద్ధి చెప్తాం ఇక ఆయన వేరే పార్టీలో గెలిచి మీ పార్టీలకు వచ్చిన ఎమ్మెల్యేల పదవులు పోతాయట కదనే మామ అప్పుడు బై ఎలక్షన్లు వస్తాయి కాబట్టి అప్పుడు మీ అవసరం వాళ్ళకు ఉంటుంది గప్పటి నుంచి అయినా మంచి కలిసి పని చేసుకుందరు ఏం బాధపడకు నేను కూడా నువ్వు అనుకున్నట్టే అనుకున్న బుజ్జి కానీ నిన్నటి కోర్టు తీర్పుతోని ఇక ఆశలు కూడా అడి ఆశలు అయిపోయినాయి ఎందుకు ఏమైంది మామ పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పెడతలేదా ఏంది అరే బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళ పార్టీలో గెలిచి మా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెంటనే వేయాలని స్పీకర్ని ఆదేశించాలని కోర్టులో పిటిషన్ వేసిండ్రు కదా ఎరికే కదా నీకు అవు మామ నేను కదే ముచ్చట అంటానా గా పిటిషన్ నిన్న కోర్టుల విచారణకు వచ్చింది బుజ్జి ఎమ్మెల్యేలను పార్టీ మారినందుకు వెంటనే సస్పెండ్ చేయాలనే టైం బాండ్ మేము స్పీకర్కి పెట్టలేము స్పీకర్కు టైం బాండ్ పెట్టే అధికారం మాకు లేదని ఆ కేసు కొట్టేసింది అయితే జంపింగ్ జపాంగ్ ఎమ్మెల్యేలకు పండుగ ఇక మీ మీద బగ్గనే పెత్తనం చలాయిస్తారన్నట్టు మా బాధ కూడా గదేనే బుజ్జి అక్కడ మా రాహుల్ సార్ ఏమో పార్టీ ఫిరాయింపుల చట్టం గట్టిగా పటిష్టపరచాలంటాడు కానీ ఇక్కడ మా రేవంత్ సారేమో మా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ కంటే సీనియర్ నాయకులమైన మా మీద వేరే పార్టీలకు గెలిచిన లీడర్లను తీసుకొచ్చి మా మీద రుద్దుతాండు ఏందో ఇదేమో ఏం అర్థమైతే లేదు నాకైతే అవు మామ గా పటాన్ చెరువు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉండే కదా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మమ్మల్ని మస్తు ఇబ్బంది పెట్టిండని ఇప్పుడు షేయి పార్టీలకు వచ్చి కూడా మా మీదనే పెత్తనం చెలాయించుకుంటా ఇబ్బంది పెడుతుండని కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు కాట శ్రీనివాస్ అన్న జర గట్టిగానే లొల్లి పెడుతుందట కదనే మామ ఏ పోరియే
నేను చెప్తా అంటే అర్థమైతలే అన్న నీకు. బీఆర్ఎస్ పార్టీ లీడరు పటేళ్ల కార్తిక్ రెడ్డి వారం కిందట మైకుల ముందరికి వచ్చి ఏం మాట్లాడిండు తెలియదా నీకు? అవును మామ, నువ్వంటే నాకు యాదకొచ్చింది కానీ అన్ని పార్టీలల్లా కేసీఆర్ సార్ మనుషులు ఉన్నారు అని అన్నాడు కదా. గుర్తొచ్చింది కదా. ఆయన చెప్పిన ముచ్చట నిజమే. మరి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అందరూ పెండింగ్ బిల్లులు క్లియరింగ్ చేసుకున్నందుకు మా పార్టీలకు వచ్చిండ్రు. ఇక మా పార్టీ అధికారంలో ఉన్న రోజులు మంచిగా కమాయించుకుంటారు. ఎలక్షన్ల ముందట పోయి మళ్ళీ కేసీఆర్ సంకల చూస్తారు. ఏ గట్ల ఓరు మామ, మొన్న ఆ నడుమ హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్నకు అట్నే అరకెపూడి గాంధీ అన్నకు బగ్గనే పంచాదా అయ్యే కదనే, గంతగానం కొట్టుకొని మళ్ళీ ఎట్లా కలుస్తారు? కౌశిక్ రెడ్డి ముచ్చట చెప్తానవా అనే బుజ్జి. గైనే గతంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు కేసీఆర్ను బుడ్డరికాము బఫూను అని నోటికి ఎంత అత్యంత తిట్టిండే. ఇప్పుడు కేసీఆర్ పార్టీలకు వచ్చినాక ఓ కేసీఆర్ దేవుడు ధీరుడు సూర్యుడు అని మొక్కుతాడు. గాళ్ళకి ఇజ్జత్ ఉంటా అదే ఇవాళ దిడతారు, రేపు మొక్కుతారు. ఎటు తిరిగి ఏ పార్టీలో అయినా నా సొంటి కార్యకర్తలు పార్టీని కష్టకాలంలో పట్టుకొని ఏడిచిన వాళ్ళకే ఇగో ఈ శిక్ష. ఏం చేస్తాం చెప్పు? ఓ రేవంత్ సారు ఇన్నారు కదా, ఇబ్బంది పడేది కార్యకర్తలే కదా అని సింపుల్గా తీసుకుంటే ముందు ముందు జంపింగ్ జపాన్లకు మీ పార్టీలున్న అసమ్మతి లీడర్లు తోడైర్రు అనుకో, మీ సీట్కే ఎసరు పెడతారు. మరి జాగ్రత్త. మా పోరగాని బల్లెకి పోరా అంటే ఎప్పుడు డుమ్మాలే కొట్టేది, అసలు బడి తొవ్వే దొరకకపోయేది. అటో ఇటో డిగ్రీ దాకా నెట్టుకొచ్చిండు అనుకో, ఇక ఇంకొకడేమో చదువు చదివిండు కానీ ఉద్యోగం లేదు ఏం లేదు, మళ్ళీ ఎప్పుడు చూడు బుక్ పట్టుకొనే ఉంటాడు. కానీ ఈ అక్క అట్లా కాదు, ఏకంగా ఎన్ని ఉద్యోగాలు కొట్టిందో చూడుర్రీ. రీసెంట్గా గవర్నమెంట్ విడుదల చేసిన ప్రభుత్వ ఉద్యోగ ఫలితాలలో 3 జాబ్స్ అనేది సెక్యూర్ చేయడం జరిగింది. మొదటిది వచ్చేసి సివిల్ కానిస్టేబుల్, రెండోది వచ్చేసి పీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 4 ఫలితాల్లో జూనియర్ అసిస్టెంట్గా జీసీసీలో ఎంపిక అవ్వడం జరిగింది. మూడోది వచ్చేసి పీజీపీఎస్సీలో జూనియర్ లెక్చరర్ ఇంగ్లీష్ సబ్జెక్టులో ఎంపిక అవ్వడం జరిగింది. అగో ఇన్నారు కదా, 1 సివిల్ కానిస్టేబుల్, 2 గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్, 3 గ్రూప్ 4 ఇంగ్లీష్ లెక్చరరు, 3 సర్కార్ పెద్ద ఉద్యోగాలు కొట్టి దెబ్బకు 3 పిట్టలు రాలినట్టు 3 ఉద్యోగాలు కొట్టి హ్యాట్రిక్ కొట్టింది ఈ అక్క పేరు సమ్మక్క. సర్కార్ బల్లె చదివి కోచింగ్ సెంటర్ లేకుండానే ఇంత పెద్ద ఉద్యోగాలు కొట్టిందంటే అక్కని తారీఫ్ చేయాల్సిందే నువ్వు. కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కాడుంటారు వీళ్ళు. నాయన మాలి పని చేస్తాడు, అమ్మ అంగన్వాడి బల్లే కార్యకర్త. 3 ఆడపిల్లలే. అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడుండి చదువుకుందాటకి అక్క. కోచింగ్ సెంటర్లని లక్షలు పెట్టి పెద్ద పెద్ద కాలేజీలలో చదువుకున్నటోళ్ళతోని పోల్చితే ఈ అక్క మస్తు గ్రేట్ కదా. మరి ఈ క్రెడిట్ అంతా తల్లిదండ్రులదేనట కాదా? మరి బిడ్డ ఇంత పెద్ద ఉద్యోగాలు కొట్టుకత్తే నా బిడ్డ ప్రయోజకురాలు అవుతుంది, మా పేరు నిలబెడుతుందా అని ఆయనతో సంబరం ఉండదా చెప్పుండ్రి. ఇప్పుడు ఈ 3 ఉద్యోగాలు సివిల్ కానిస్టేబుల్ కానివ్వండి, జూనియర్ అసిస్టెంట్, గ్రూప్ 4, ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి జూనియర్ లెక్చరర్ ఇంగ్లీష్ అట్లా సాధించిందంటే దానికి ఎంత మాకు తల్లిదండ్రులకు ఎంత గర్వకారణమో, అది సమాజానికి కూడా ఇట్లా ఇలా పని చేసుకున్న పిల్లలు ఆడపిల్లలు కూడా ఇలా ఎదగలుగుతారు అనేది నిరూపించింది. ఇప్పుడు ఈ ఉద్యోగాలలో ఏ కొలువు చేస్తుందనే కదా మీ డౌట్. నేను జూనియర్ లెక్చరర్గా జాయిన్ అయిన తర్వాత కూడా లెక్చరర్గా నా విధులు నిర్వహిస్తూనే నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాను. ఈ 3 సక్సెస్ ద్వారా నాకు వచ్చినటువంటి కాన్ఫిడెన్స్తో నేను ఖచ్చితంగా సివిల్ సర్వీసెస్ సాధించగలుగుతానని నమ్మకం ఉంది. అగో ఇన్నర్ కదా, జూనియర్ అసిస్టెంట్ కొలువు చేసుకుంటా ఐఏఎస్కు ప్రిపేర్ అవుతుందట. ఐఏఎస్ కావడమే అక్క లక్ష్యం అట. మరి చూడు, ఈ 3 ఉద్యోగాలు ఒక్కసారి వచ్చినా ఏ మాత్రం అహం లేకుండా ఇంకా ఉన్నతమైన జాబ్ కొట్టాలని లక్ష్యం చూస్తే మాత్రం అక్కకు వాట్సాప్ చెప్పాల్సిందే పోన్రి. అక్క నువ్వు ఇంకా ఉన్నతమైన ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా బరాబర్ ముచ్చట్లు చూస్తున్న అందరూ చెద్దర్లు కప్పుకొని చూస్తున్నట్టున్నారు కదా. ఉడుకుడుకు బువ్వ తిని ఇప్పుడే టీవీల ముందు కూర్చున్నట్టున్నారు కదా. ఇంకొంతమంది మీద చెద్దర్లు కప్పుకున్న లోపల మాత్రం షటర్లు వేసుకొని ఉన్నట్టున్నారు కదా. అవు గీ పనిదానం చూపిస్తాను మరి చెల్లి. అయితే గియాల్టి వార్త కూడా గదాని గురించి
ఎండాకాలం ఎండ గట్టిగానే కొట్టవట్టే, వానకాలం వాన బగ్గనే కొట్టవట్టే. మరి నేనేమన్నా తక్కువనా అని చలి చంపుతాంది పోండి. సూర్యుడు బయలుక ముందే 5 గంటల లోపే నౌకరెక్కుతుంది చలి. రాత్రి పూట అతి తక్కువ 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంటే చలి ఏ తిరిగి దంచుతుందో చూసుకోండి. ఇక ఎవ్వరు చూడు ముక్కుతోనే మాట్లాడుతాను, చెవులలో వత్తులు పెట్టుకుంటాను. ఇప్పుడే సంకలు లేవని చలి పెడుతుంది. ఇక ఈ చలికి సడిది, దగ్గు, గొంతు నొప్పి, ఫ్లూ జ్వరం, ఆయాసం, సైన్ ఫ్లూ అసొంటి ఇంకా కొత్త రోగాలు కూడా రావచ్చే. కూలర్లు అయితే అటుకెక్కినాయి. రాత్రి పూట 2వ నంబర్ మీద ఉన్న ఫ్యాను మధ్యరాత్రి మొత్తం బంద్ అవుతుంది. స్వెటర్లు దొరుకుని పండుకున్నా పెయ్యంతా చల్లగానే ఉంటుంది. కాళ్ళు దగ్గరికి ముడుచుకొని పండుకున్నా తెల్లారి లేవబుద్ధి అయితే లేదు. ఇక పొద్దుగా లేచి ఆకిలు ఊడిచి అలుకు చల్లటోళ్ళు అయితే ఒక్క తీరు గోస కాదు పోండి. మార్నింగ్ లేవగానే బాగా చలి పెడుతుంది. ఊడవాలన్నా పని చేయాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. రాబోయే 2 నెలల్లో ఇంకా చలి ఎక్కువ అయ్యేలా ఉంది. మళ్ళీ ఈవినింగ్ 5 కాగానే మళ్ళీ చలి స్టార్ట్ అవుతుంది. బాగా చలి పెడుతుంది. మంచు వర్షంలో ఎక్కువ పడుతుంది. బాగా చలికి తట్టుకోలేదు. ఇక ఉన్నాయి నీళ్ళు. మరి ఇక రాత్రిపూట బాయికాడికి పోయేటోళ్ళు, రాత్రి నౌకరు చేసుకుంటోళ్ళు అయితే ముద్దుగా మంటేసుకొని కూర్చుంటున్నారు. ఆఫీసులలో ఏసీ గాలి తగ్గింది. ఇక ముసలోళ్ళను, సంటి పోరాలను జర వెచ్చగున్న చోటు ఉంచురు. మరి నీళ్లు వేడి చేసుకునే తాగుండ్రి. ఇంట్లో చలి పులి లెక్కనే భయపడుతుంది కాబట్టి వ్యాధులేను కొబ్బరి నూనె రుద్దుకొని ఒళ్ళు వలగకుండా చూసుకోండి. గరం అన్నం తినుండ్రి. నీళ్లు వేడి చేసుకునే తాగుండ్రి. అవసరమైతే తప్ప రాత్రిపూట పైన చేయకుండ్రి. సర్దో జ్వరమో అత్తే మీరే డాక్టర్ లెక్క ఫీల్ కాకుండా దవాఖానకు పోయి డాక్టర్ సలహాలు పాటించుండి. ఇక ముఖ్యంగానైతే ఇంతకు ముందుగాల కరోనా వచ్చినోళ్ళు, గుండె దెబ్బ వచ్చినోళ్ళు చలికి దొరికితే పానాలు పోయే పరిస్థితి కూడా ఉంటుందట. పొద్దుగా లేస్తే చలి బాగా వస్తుంది. మంచు కూడా బాగా పొద్దున్న దాకా ఉంటుంది. 9 దాకా కూడా మంచు పోతలేదు. ఇక ఎటు తిరిగినా చలి మాత్రం బాగా పెడుతుంది. మేము పని చేసిన కొద్దీ చలి ఎక్కువనైతే కానీ తక్కువ కావట్లేదు. మళ్ళీ అందులో సాయంత్రం పూట కూడా పని చేసినా కూడా చలి పెడుతూనే ఉన్నది. మంచి పండ్లు ఫలాలు తినుండ్రి. జిమ్, ఎక్సర్సైజ్ ఇట్లా చేయాలనుకుంటే ఇంట్లో తలుపులు పెట్టుకునే చెయ్యండి అని నిపుణులు చెప్తున్న మాట. మరి జర పైలం సుమా. వెల్కమ్ బ్యాక్ టు బరాబర్ ముచ్చట్లు. దేవుడు కనిపిస్తే చేతులు ఎత్తి దండం పెట్టాల్సింది పోయి కొంతమంది బడివెగాళ్లకు ఏం పోయే కాలమో ఏమో కానీ ఏడ గుడి కనిపించినా గుడిని గూల కొడుతున్నారు. ఇలా ఇక గుళ్ళున్న దేవుణ్ణి ఎత్తుకపోతాండ్రు. గీడ కూడా గుడిని గూలగొట్టి గుళ్ళున్న దేవుణ్ణి, లింగాన్ని ఎత్తుకొని పోయినరట. ఇక రోడ్డు మీదకి వచ్చిండ్రు భక్తులు. ఇక ఇంతకీ అది ఏడ జరిగింది, ఏం జరిగింది అని తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా. అయితే ఈ వీడియో చూసేయండి. ఎవరు చేస్తాన్లో, ఎందుకు చేస్తాన్లో అర్థమైతలేదు. కానీ గుళ్ళ మీద పడ్డారు కొంతమంది బడివేగాళ్ళు. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా దినం ఇంత ఎక్కువ అవుతుంది తప్ప తక్కువ అయితే అయితలేదు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట గిసొంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి. కానీ దాడులు హిందూ గుళ్ళ మీద మాత్రమే సుమా. ఇగో గిట్లనకి రంగారెడ్డి జిల్లా కాడున్న ఫరూక్ నగర్ మండల కేంద్రం జానంపేట అనే ఊర్లో గురువారం పూట అర్ధరాత్రి ఎవ్వలేని యాళ్ళ కొంతమంది బట్టెబజగాళ్ళు శివుని గుడినంతా ధ్వంసం చేసి గుళ్ళున్న శివలింగాన్ని ఎత్తుకపోయినట. జానంపేటలో శివాలయంపై దాడి, శివలింగాన్ని అపహరించడం జరిగింది. 48 గంటలు కావస్తున్నా ఇప్పటివరకు దొంగ దొరకలేదు, అక్కడున్న శివలింగం దొరకలేదు. ఇక్కడ నిందితులకు ఇప్పటివరకు నిందితులను కూడా పట్టుకోలేదు. ఇప్పుడు కంటిన్యూగా రాష్ట్రంలో జరుగుతున్న దాడులని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. 24 గంటల్లోపే నిందితుని పట్టుకోవాలని అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాల అందరు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసిండ్రులా. చెప్పే అన్న ఏం జరిగిందో. ఆలయాలపై దాడులు ఆపకుంటే ఆలయాల మీద జరిగేటువంటి దాడులను కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం లోపల ఈ యొక్క దుండగులు పిచ్చి పట్టిందని చెప్పేసి మతిస్థిమితం లేదని మీరు చెప్తా ఉన్నారు. ఆ యొక్క మతిస్థిమితం అనేది మీకు ఒక సాకుగా మారిపోయింది. ఇకనైనా దుండగులను పట్టుకోండి. మీకు ఆ యొక్క మతిస్థిమితం అంటున్నారే, ఆ మతిస్థిమితం ఉన్నటువంటి వాళ్ళందరినీ ఈ యొక్క పిచ్చి ఆసుపత్రిలో చేర్పించండి. మీకు చేత కాకపోతే చెప్పండి, మేమే ఆ యొక్క పనిని కూడా చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాము. అగో విన్నారు కదా, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసొంటి దాడులే నడతానే అని, ఇంకో తానే ఇసొంటి దాడులు జరగకుండా ఉండాలంటే
24 గంటలలో వాడిని మీడియా ముంగడికి తీసుకొచ్చి అప్పచెప్పాలట. షాద్నగర్ సౌరస్త్ అంతా ట్రాఫిక్ తో నిండిపోయే వరకల్లా పోలీసులు వచ్చిండ్రు. ఇక కొద్దిగా ఘర్షణ కూడా అయింది పోలీసులతోని. పోలీసులు అందరిని అయితే పోలీస్ స్టేషన్ తోలుకపోయినరు. మంచిగుంది పోన్రి పోలీసుల కథ. దొంగను పట్టుకోమని రోడెక్కితే రోడెక్కిన వాళ్ళను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లేచిండ్రు. అవును గాని ఇంతకు గది ఎవడెత్తుకపోయిండు కావచ్చు, ఎందుకు చేసిండు కావచ్చు, గుళ్ళున్న లింగంతో ఎవరికంత అక్కర ఉంటది కావచ్చు. చూస్తుంటే కావాలనే చేసినట్టున్నది కదా. ఇగో పోలీస్ అన్నలు మళ్ళా వాళ్ళు బంధుకు పిలుపునియక ముందే బడివగాన్ని బట్టి లోపలే ఉన్నంటానికి ఈ ముచ్చట తెలిసిన జనాలు. పాపం ఒక పెద్దాయన పురుగుల మందు తాగి చచ్చిపోయిండట. అయితే ఆ పెద్దాయన ఓ సూసైడ్ లెటర్ రాసి చచ్చిపోయిండు. ఆ లెటర్లా నా సావుకు కొంతమంది కారణమని రాసుకొచ్చిండు. మరి ఆ పెద్దాయన రాసింది మామూలు పేర్లు కాదుల్లో. ఇంతకు ఆ పెద్దాయన ఎవరి పేర్లు రాసిండు తెలుసుకోవాలని ఉన్నది కదా. వీడియో చూడుర్రో పారి. ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు పెద్దోళ్ళు. కానీ రచ్చ గెలిచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి సొంత ఇలాకలనే ఆనరబుల్ సీఎం గారి ఇజ్జత్ మొత్తం గంగా నది లెక్క ఏరులై పారుతుంది. రేవంత్ రెడ్డి సొంతూళ్ళనే మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేంత దుస్థితి వచ్చిందంటే ఇక రాష్ట్రం అంతా ఏ విధంగా ఉందో పాలన అనబట్టిండు పబ్లిక్. కొండారెడ్డిపల్లెల 2 సార్ల సర్పంచ్ అయిన మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అనేకి అన్న పురుగుల మందు తాగిండు. దాదాకానికి వేసుకపోయే లోపే జీవిడిచిండు. 85 ఏళ్ళ దాకుంటాడట ఈ పెద్ద ఆయన. మరి ఇప్పుడుకి పెద్ద ఆయనకు పానం తీసుకునే అంత ఆపద ఏమొచ్చిందంటే ఈ పెద్ద ఆయన ఇంటి ముందట పశువుల వైద్యశాల కట్టి ఈయనకు రానీకి పోనీకి తొవ్వ లేకుండా చుట్టూ పారి కూడా కట్టిండ్రట. కావాలని కుట్ర పన్నే ఇట్లా కట్టిండని అవమానంతో పురుగుల మందు తాగిండు. ఇట్లా నిన్నసారి మా ఇంటికి పోకుండా గోడ అడ్డం పెట్టడానికి ఇబ్బంది పెట్టుకుంటుంటే ఆయన నర్వస్ అయ్యి ఎవరు పెట్టిండ్రు ఇది గ్రామ పంచాయతీ వాళ్ళు వస్తున్నామని గ్రామ పంచాయతీ ఆఫీసర్ పోలీసు వాళ్ళందరినీ తోలుకొచ్చి ఇబ్బంది పెట్టి ఆయన నర్వస్ చేసి పూర్తిగా సత్యం వరకు తెచ్చిర్రు అన్నట్టు. అదే గ్రామ పంచాయతీ కార్యదర్శి వాళ్ళ కార్యదర్శి లేకున్నాడు కానీ మిగతా కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. అయితే ఈ పెద్ద ఆయన చనిపోయే ముందట ఓ లెటర్ కూడా రాసిండులా. నా సావుకు రేవంత్ రెడ్డి బ్రదర్సే కారణమని సూసైడ్ నోట్లా రాసుకొచ్చిండు. ఇక ఈ ముచ్చట ఆ నోట ఈ నోట రాష్ట్రం అంతటా వాకింది. మరి సాయిరెడ్డి సావుకు కారణమైన రేవంత్ రెడ్డి బ్రదర్స్ మీద మర్డర్ కేసు పెట్టాలని హరీష్ అన్న కేటీఆర్ అన్న గరమైనరు. కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి సొంత ఊరు. ఒక మాజీ సర్పంచ్ పెద్దాయన సాయిరెడ్డి 85 ఏళ్లు ఇదే రేవంత్ రెడ్డి కోసం మన ఎలక్షన్ లో కూడా తిరిగిండు, ఓట్లేయించిండు. అట్లాంటి పెద్దాయన మీద కూడా ఇవాళ పగబట్టి ఆయన ఇంటికి అడ్డంగా గోడగట్టి తొవ్వ లేకుండా చేస్తే ఆ క్షోభ, ఆ అవమానం సొంత ఊరిలో సర్పంచ్ గా పనిచేసిన ఊరిలో ఇంతటి అవమానం అని చెప్పి ఆ క్షోభతో నిన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇవాళ కొడంగల్ నుంచి కొండారెడ్డిపల్లె దాకా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, శిశుపాలుడి తప్పులు ఎట్లయితే ప్రజలు ఆనాడు లెక్కబెట్టినారో ఇప్పుడు రేవంత్ రెడ్డి పాపాలు కూడా అట్లే లెక్కబెడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి మీ అన్నదమ్ములను అరెస్ట్ చేసే దమ్ముందా అనుకుంటా, మీ అన్నదమ్ముల అరచకాలు ఎక్కువైనాయి అనుకుంటా ఇట్లా ట్విట్టర్ లో హరీష్ అన్న గట్టిగానే అరుచుకున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో రాష్ట్రాన్ని వెళ్తా అంటే వాళ్ళ అన్నదమ్ములు కొడంగల్ని వెళ్తాండ్రని అక్కడ ఉన్న పబ్లిక్ టాకు. ఇక చూడాలి మరికి ముచ్చట ఎంత దూరం పోతుందో. ఫోను నువ్వేం చేస్తావు అని అంటే మనుషుల మెదళ్ళను మింగుతా అన్నదట. అడ్డమైన వీడియోలు తీసి సోషల్ మీడియాలో ఎక్కిస్తా అంటుందట. ఇక కరెన్సీ నోటును కాని రాకుండా చేస్తా అని అన్నదట. ఇప్పుడు ఎవ్వరు చూడు పైసలు వాడతలేరు. ఫోన్ తీసుడు టుక్కు టుక్కు అని కొట్టుడు సెండ్ చేసుడు. ఇక అందుకే ఇప్పుడు గీళ్ళు కూడా గీ ఉపాయం కట్టిర్రట. గతంలో బజార్కి పోవాలన్నా, కిరాణం పోవాలన్నా, కూరగాయల మార్కెట్కి పోవాలన్నా, చేపల మార్కెట్కి పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా చేతుల పైకం పట్టుకునే పోయేదిలా. అయితే ఇప్పుడున్న ఆధునిక కాలంలో సామానుకు పోవాలన్నా, కిరాణాకు పోవాలన్నా చేతుల పైకం పట్టుకపోవాల్సిన పనే లేదు. జేబులోకెళ్ళి ఫోన్ తీసుడు, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుడు, పైకం చెల్లించుడు. ఎక్కడ చూడు ఏ చిన్న వస్తువు కొన్నా మొత్తం డిజిటల్ పేమెంట్లే అయిపోయాయి. అయితే తీర్థయాత్రలకు గుళ్ళలకు పోయినప్పుడు ఎంతో కొంత ధర్మం చేయాలనిపిస్తుంది కాబట్టి ఎవరికైనా ఇంటికాడ నుంచే బయలుదేరేటప్పుడే ఇంత చిల్లర పైకం చేతిలో పట్టుకొని పోతారు.
అయితే పండుగలకు పబ్బాలకు ఇండ్ల ముందడికి వచ్చి ధర్మం అడిగే పగటేసగాళ్ళు కానీ ఇంకా ఎన్నో రకాలుగా తెల్లారేదామున ఇండ్ల ముందడికి వచ్చి పెద్ద గంట సప్పుడు చేసి ధర్మం చేయండి బాబా అని అడిగేటోళ్లకు మన చేన్లల్లో పండించిన పంట వడ్లు బియ్యము మొక్కజొన్నలో పెసల్లో బెబ్బర్లో పెడితే మన ఇంట్లో కాలం చేసిన పెద్దోళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ పెద్దల పేరు మీద ధర్మం చేసిండ్రని వాళ్ళ పేర్లు తలుసుకొని దీవెనార్తి పెట్టిపోయేటోళ్ళు. అయితే పల్లెటూళ్ళలో కానీ పట్టణాలలో కానీ గంగెద్దులది ప్రత్యేకమైన స్థానం. ఇంటి ముందడికి ఎవ్వరు ధర్మమని వచ్చినా ఒకవేళ చిల్లర పైసలు లేకపోతే లేవని పంపిస్తారు కానీ గంగిరెద్దును పట్టుకుని వచ్చిన వాళ్ళని మాత్రం వాపసు పంపించరులా. అయితే ఈ నడుమ చిల్లర పైసలు చేతిలో లేక ఇక గాళ్ళను కూడా వాపసు పంపించిన సందర్భాలు ఎక్కువ ఉండే వరకల్లా నా చిన్నప్పటి నుంచి చూస్తానా ఎవరైనా ఇంటి ముందడికి పోతే ధర్మం చేసిన వాళ్ళే ఉన్నారు కానీ ఈ నడుమ చిల్లర లేవని చెప్పేటోళ్ళు ఎక్కువైనా అనుకున్నాడో లేకపోతే నేనెందుకు డిజిటలైజేషన్ కావద్దు అనుకున్నాడో ఈ అన్నగాని ఎప్పటి లెక్కనే గంగిరెద్దును బందోబస్తు ముస్తాబు చేసి గంగిరెద్దు నొసల మీద బాసింగం కట్టినట్టే QR కోడ్ కట్టిండు. ఇక ధర్మం చేయండి బాబు అని ఇండ్ల ముందడికి పోతే వాళ్ళన్నా చిల్లర లేవని చెప్పిందనుకో పర్వాలేదు, ఇగో మేము కూడా అప్డేట్ అయినాం డిజిటల్ పేమెంట్ చెయ్యండి రాని ఇగో QR కోడ్ చూపెట్టే వరకల్లా చిల్లర లేదన్నోళ్ళు విచిత్రంగా చూసి ఈ అన్న అప్డేట్ అయినందుకన్నా ధర్మం చేయాలని ధర్మం చేస్తానని ఈ అన్న మస్తు సంబరపడబట్టిండులా. మా తాత ముత్తాతల కంచెలు ఇదే కొలమిటి చేస్తాను. మేము గంగిరెద్దుల వాళ్ళం అండి. ఇప్పుడు ఇన్నాళ్ళ కాలంలో కూడా అప్పట్లో చెల్లులు మన చేతిలో ఎవరో డబ్బులు ఉంటే ఇచ్చేది. ఇప్పుడు ఈ కాలంలో కూడా చెల్లు మనం ఎందుకు స్క్రానర్ పెట్టినాం కాబట్టి అందరూ కొడతారు. మేము చెల్లులే వాడుకుంటున్నామండి. ఇంతకు ముచ్చట ఎక్కడదో చెప్పలేదు కదా. మహబూబాబాద్ జిల్లా కేశముద్ర మండలం అన్నారం గ్రామంలో ఒక కార్యక్రమంలో ఈ QR కోడ్ తోనున్న గంగిరెద్దు దర్శనమిచ్చింది. ఇక అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఈ QR కోడ్ తోనున్న గంగిరెద్దును చూసి ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉన్నాడని అనుకోవట్టిలు జనాలు. మీకోసం మంచి మంచి వైరల్ వీడియోలు పట్టుకొచ్చిన చూసేయండి. సినిమా హీరోలు రాజకీయ నాయకులకు అభిమానులు లక్షల కొద్ది ఉంటారు. అయితే వాళ్ళ అభిమాన హీరోల సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వాళ్ళ అభిమాన రాజకీయ నాయకులు ఎన్నికలలో గెలిచి పెద్ద పదవులకు ఎక్కిన వాళ్ళ అభిమానులు వాళ్ళే గెలిచినంత సంబరపడతారు. అయితే ఈ ఎలక్షన్ల ముందు గాని సినిమా విడుదల కావడానికంటే ముందు గాని వాళ్ళ కోసం రకరకాల మొక్కులు మొక్కుతారు అభిమానులు. ఏ గసంటి హీరాభిమానికి సంబంధించిన ముచ్చటే ఈ వీడియో అన్నట్టు. ఈ వీడియో అయితే చూడండి ముందుగాల మీరు. అయితే ఈ అన్నది తెనాలి జన సైనికుడు. ఈ అన్న పేరు షణ్ముఖు. లండన్ లో నౌకరీ చేస్తాడట. పవన్ కళ్యాణ్ సారు మొన్న జరిగిన ఏపీ ఎలక్షన్లలో గెలిచినట్టయితే తిరుమల కొండకు మెట్ల మార్గాన మోకాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చి మొక్కు తీర్చుకుంటాడని మొక్కుకున్నాడట. అయితే ఈ అన్న నిన్న లండన్కి వెళ్ళి ఇక్కడికి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనం కోసం ఇట్లా మోకాళ్ళ మీద నడుచుకుంటా పోతాడన్నట్టు. అభిమానులకెల్లా జనసేనాని అభిమానుల రూటే సపరేట్ అని అనబట్టికి ఈ వీడియో చూసిన జనాలు. ఇవి ఇయాల్టి ముచ్చట్లు. రేపటి బరాబర్ ముచ్చట్లల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు BRK న్యూస్ తెలుగోడి సత్తా. రేపు మళ్ళొత్తా.